ఉండాలి అనేది నా ఆశ, అనేది నా ఆశయం. ఎందుకు హీరాము రాజుకి ఉత్తరం రాస్తున్నాడు? ఇంతకీ హీరాము రాజు ఎవరు అని అంటే దావీదు యొక్క స్నేహితుడు. దావీదు మంచివాడు. మంచి వాళ్లకు మంచి స్నేహితులు ఉంటారు. సహోదరులు సహోదరులు, మంచి స్నేహితులను కలిగి ఉండండి. మంచి మనసున్న వాళ్లకు, మంచి మనుషులకు మంచి స్నేహితులు ఉంటారు. మళ్ళా చెప్తున్నా, చచ్చిపోయిన తర్వాత భార్యకు బిడ్డలకు అప్పులు విడిచిపెట్టి వెళ్ళకండి. భర్తలు వింటున్నారా? తండ్రులు వింటున్నారా? మీరు ఈ లోకయాత్ర ముగించిన తర్వాత బిడ్డలకు విడిచిపెట్టాల్సింది అప్పులు కాదో, బిడ్డలకు విడిచిపెట్టాల్సింది అవమానం కాదో, బిడ్డలకు విడిచిపెట్టాల్సింది అపనిందలు కాదో. మరేం విడిచిపెట్టాలి? ఆప్తులను విడిచిపెట్టి వెళ్ళండి. ఆస్తులను కాదో, ఆత్మీయతను విడిచిపెట్టి వెళ్ళండి. దావీదు ఆప్తులను విడిచిపెట్టాడు, ఆత్మీయతను విడిచిపెట్టాడు, ఆస్తిని విడిచిపెట్టాడు, అధికారము విడిచిపెట్టాడు. అద్భుతమైన వాడు. దావీదుకు మంచి స్నేహితులు ఉన్నారు. అంతకుముందు